గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే, నిన్న చెప్పిన సిచ్యువేషన్కి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సమ్ క్వశ్చన్ చూడండి. ఆన్ 1/4/2020 రాము సోల్డ్ గూడ్స్ ఫర్ 20,000 టు సోమో ఆన్ క్రెడిట్ అండ్ డ్రూ ఏ బిల్ ఫర్ 3 months ఫర్ సేమ్ అమౌంట్. సో బిల్ అనేది ఒకటి డ్రా చేశారనమాట. సోము యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు రాము. దిస్ బిల్ ఈజ్ ఆనర్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, అంటే డ్యూ డేట్. Pass necessary journal entries in the books of Ramu and so on. సో ఇక్కడ స్టోరీ లైన్ ఏంటి అంటే, రాము సోముకి గూడ్స్ అమ్మాడు అనమాట. ఎంత వాల్యూ? 20,000. ఎలా అమ్మాడు? క్రెడిట్కి అమ్మాడు. సో రాము సోముకి గూడ్స్ క్రెడిట్కి అమ్మాడు అంటే రాము ఏంటి? హూ ఈజ్ రాము? రాము ఈజ్ క్రెడిటార్. రాము క్రెడిటార్. ఎందుకు? వీడు గూడ్స్ సేల్ చేశాడు ఆవిడకి, సోముకి. సో సోము ఏంటి? డెటార్. సో వాడే క్లియర్గా చెప్పాడు. వాడు చెప్పకపోయినా సరే మనకి ఇంక తెలుసు ఏంటి, బిల్ డ్రా చేశాడని చెప్పాడు. సో బిల్ డ్రా ఎవరు చేస్తారు? క్రియేటర్ డ్రా చేస్తాడు. సో రాము ఏమవుతాడని చెప్పాం? డ్రాయర్. ఆ బిల్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తాడు? సోము. యాక్సెప్ట్ చేశాడు కదా. సో సోము ఏమవుతాడు? డ్రాయి. బిల్ ఎన్ని మంత్స్? 3 months. 3 months తర్వాత డ్యూ డేట్ రోజు ఏమైంది? ఆనర్ అయింది. ఆనర్ అయిందంటే ఏంటి? డ్యూ డేట్న సోము రాముకు డబ్బులు పే చేశాడు అని అర్థం. సో ఇప్పుడు వీటికి జర్నల్ ఎంట్రీస్ అర్థం. ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రాము రాద్దాం. రాము ఏంటి మనకి? డ్రాయర్. ఓకే. సో జర్నల్ ఎంట్రీస్ ప్రొఫార్మా సింపుల్గా డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. గుర్తుంది కదా? ప్రొఫార్మా, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్, క్రెడిట్. సో రాము బుక్స్. సో ఫస్ట్ ఏ డేట్న? ఆన్ 1/4/2020. 1/4/2020 ఏం జరిగింది? క్రెడిట్ సేల్. ఇప్పుడు రాము పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించింది. ఏం జరిగింది? రాము ఏం చేశాడు? సేల్ చేశాడు. అంటే మనం సేల్ చేసాం. ఎవరికి సేల్ చేసాం? సోముకి. ఏంటి? క్యాష్ బేసిస్, క్రెడిట్ బేసిస్? క్రెడిట్ బేసిస్. సో సోము మనకి డెటార్. సో అప్పుడు ఏం చేయాలి? డెటార్ అకౌంట్, డెటార్ టు సేల్స్ అకౌంట్. సేల్స్ని క్రెడిట్ చేయాలి. ఎవరైతే మనకి డబ్బులు ఇవ్వాలో వాడిని డెబిట్ చేయాలి. ఎవరు ఇవ్వాలి? సోము ఇవ్వాలి. సో సోము అకౌంట్ డెటార్, సోము అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఎంత వాల్యూ గూడ్స్ అమ్మాం? 20,000. నరేషన్ ఏంటి? బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు సోము ఆన్ క్రెడిట్. సో అది ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది. సో తర్వాత ఏమైంది? క్రెడిట్కి అమ్మేమన్నాడు. అండ్ డ్రూ ఏ బిల్ ఫర్ 3 months ఫర్ ద సేమ్ అమౌంట్. అంటే బిల్ డ్రా చేశాడు. డేట్ ఏమని చెప్పాడా? ఏమి చెప్పలేదు. అంటే ఏ రోజునైతే అమ్మాడో అదే రోజున బిల్ డ్రా చేశాడు. సో మళ్ళీ సేమ్ డేట్ 1/4/2020. బిల్ డ్రా చేసినప్పుడు డ్రాయర్ బుక్స్లో ఎంట్రీ ఏంటి? ఏమన్నాం? బిల్ డ్రా చేస్తున్నాం అంటే కొత్తగా బిల్ వస్తుంది. బిల్ ఏంటి? రాముకి అసెట్. ఎందుకంటే అది బిల్స్ రిసీవబుల్. అసెట్ వస్తుంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్, డెటార్. ఆ బిల్లు ఎవరి దగ్గర నుంచి వస్తుంది మనకి? యాక్సెప్టెన్స్ అయ్యి ఎవరికి ఇస్తాం? లేకపోతే ఎవరు ఆ బిల్ మనకి ఇచ్చేది? అంటే హూ ఇస్ ద గివర్? అంటే యాక్సెప్ట్ చేసి ఇచ్చేది ఎవడు? సోము ఇస్తాడు. ఓకే. సో బిల్ డ్రా చేస్తున్నాం అంటే ఎవరి పేరు మీద డ్రా చేస్తున్నాం? సోము. సో అందుకే సోముని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అంటే డ్రాయి. యాక్చువల్గా మనం నేను చెప్పుకున్న ఎంట్రీలో ఇక్కడ ఏంటి? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అంటే డ్రాయి అకౌంట్. డ్రాయి ఎవరు? సోము. సో సోమునే క్రెడిట్ చేసాం. ఎంత అమౌంట్కి? 20,000. బీయింగ్ బిల్ డ్రాన్. ఓకే. సో తర్వాత ఏమన్నాడు? బిల్లు డ్రా చేసాం అన్నాడు. తర్వాత సోము యాక్సెప్ట్ చేశాడు అన్నాడు. సోము యాక్సెప్ట్ చేస్తే ఎంట్రీ ఇక్కడ వచ్చిద్దా? నో. సోము యాక్సెప్ట్ చేస్తే ఎంట్రీ ఎక్కడ వచ్చింది? సోము బుక్స్లో వచ్చింది.
తర్వాత ఏంటి, ద బిల్ ఈజ్ ఆనర్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. బిల్ అనేది ఆనర్ అయింది ఎప్పుడు, మెచ్యూరిటీ ఎప్పుడు 3 months తర్వాత. ఏ డేట్ నుంచి, ఈ డేట్ నుంచి. సో 3 months, 4 + 3 7 20. డేట్ ఏంటి 1 అంటే ఇక్కడ 1 వేస్తామా, 1 + 3 గ్రేస్ డేస్, 1 + 3 సో 4 7 20 ఈజ్ ద మెచ్యూరిటీ డేట్ ఆఫ్ ద బిల్. అర్థమైందా? 3 months కాబట్టి 4 + 3 7. ఇక్కడ 1 + 3 ఏంటి, గ్రేస్ డేస్ 4. సో 4 7 20 ఈజ్ ద మెచ్యూరిటీ డేట్. ఆ డేట్ని ఏమైంది, బిల్ ఆనర్ చేశాడు. అంటే ఏంటి, రాము బిల్ ఇచ్చేస్తాడు సోముకు, సోము మనీ ఇస్తాడు. సో రాము అనే మనకి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డెటార్. ఏం పోతుంది మనకి, మనం బిల్ ఇచ్చేస్తాం మనకి, బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్ పోతుంది కదా, సో బిల్స్ ఎంత 20,000. ఎంత ఇస్తాడు, ఎంత అయితే బిల్ అమౌంట్ అదంతా ఇస్తాడు. బీయింగ్ బిల్ ఆనర్డ్. ఓకే, బీయింగ్ బిల్ ఈజ్ ఆనర్డ్. అర్థమైందా? సో ఇంకేమైనా ఉందా, ఇంకా రాము బుక్స్లో ఏమీ లేవు, ఈ 3 ఎంట్రీస్. సో సేల్ చేసింది, బిల్ డ్రా చేసింది, మెచ్యూరిటీ డేట్న బిల్ ఆనర్ అయ్యింది. మెచ్యూరిటీ డేట్ కనుక్కోవడం ఒక పాయింట్. దీనికి కూడా మార్క్స్ అనేది తీసేస్తారు రాంగ్ వేస్తే. చూడండి 1/4/2020 బిల్ డ్రా చేస్తే ఆఫ్టర్ 3 months అంటే 4 + 3 7 అండ్ 3 days గ్రేస్ డేస్, 1 + 3 days 4. సో 4 7 20 ఈజ్ ద మెచ్యూరిటీ డేట్. అర్థమైనా? సో నెక్స్ట్ ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సోము. సోము ఎవడండి, డ్రాయి. డేట్, పర్టికులర్స్, LF నెంబర్, డెబిట్, క్రెడిట్. సో ఇప్పుడు మనం సోము ఫస్ట్ ఏమైంది, ఆన్ 1/4/2020 సోము పర్చేస్డ్ గుడ్స్ ఫ్రమ్ రాము సోల్డ్ గుడ్స్ టు సోము. అంటే సోము ఏం చేశాడు, పర్చేస్ చేశాడు క్రెడిట్ బేసిస్ మీద. పర్చేస్ చేస్తే క్రెడిట్ బేసిస్ మీద ఎంట్రీ ఏంటి మన బుక్స్లో. ఇప్పుడు మనం సోము, సో పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు రాము అకౌంట్. రాము ఎందుకు క్రియేట్ చేసాం, వాడి దగ్గర నుంచి మనం కొన్నాం, వాడికి మనం డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాడిని క్రెడిటార్గా చూపించుకోవాలి కాబట్టి వాడిని క్రియేట్ చేసాం. సో పర్చేజ్ అకౌంట్ డెటార్ టు రాము అకౌంట్. ఇప్పుడు మనం సోము పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాలి, మనమే సోము అనుకోవాలి. మనం రాము దగ్గర నుంచి పర్చేస్ చేసాం. సో పర్చేస్ చేస్తే ఎంట్రీ ఏంటి, పర్చేస్ టు క్యాష్ పర్చేజ్ అయితే, కానీ ఇక్కడ క్రెడిట్ పర్చేస్. సో ఎంట్రీ ఏంటి, పర్చేజెస్ టు రాము అకౌంట్, బీయింగ్ క్రెడిట్ పర్చేజెస్ మేడ్ ఫ్రమ్ రాము. ఎంత అమౌంట్ 20,000. తర్వాత ఏమైంది, ఆన్ 1/4/2020 బిల్ వాజ్ డ్రాన్ అన్నాడు. బిల్ డ్రా చేసాడంటే డ్రా చేసి సోము ఉంచుకుంటాడు, రాము ఉంచుకుంటాడా, సోముకు పంపిస్తాడు యాక్సెప్టెన్స్. అంటే సోము కూడా యాక్సెప్ట్ చేశాడు అని చెప్పాడు. అంటే ఏ రోజు యాక్సెప్ట్ చేసినట్టు, ఏ రోజు అయితే బిల్ డ్రా చేశారో ఆ రోజు. ఏ రోజు బిల్ డ్రా చేశాడో చెప్పాడా, ఏ రోజు బిల్ డ్రా చేశాడో చెప్పలేదు కాబట్టి ఏ రోజు సేల్ చేశాడో అదే డేట్. అంటే ఈ డేటే బిల్ డ్రా చేసింది, ఆ డేట్ని సోము కూడా యాక్సెప్ట్ చేశాడు. సో సోము యాక్సెప్ట్ చేస్తే జర్నల్ ఎంట్రీ ఏంటి వచ్చింది కదా సోము బుక్స్లో, 1/4/2020 సోము యాక్సెప్ట్ చేశాడు బిల్. యాక్సెప్ట్ చేయడం ద్వారా సోముకి ఏమొస్తుంది, అసెట్ వస్తుందా, లైబిలిటీ వస్తుందా, లైబిలిటీ వస్తుంది కొత్తగా. ఏంటి ఆ లైబిలిటీ పేరు, బిల్స్ పేయబుల్. లైబిలిటీ వస్తే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి, బిల్స్ పేయబుల్ని క్రెడిట్ చేయాలి. మరి డెబిట్ ఎవరిని చేయాలి, మనం ఆ బిల్ ఎవరికి ఇస్తున్నాం, యాక్సెప్ట్ చేసి ఎవరికి ఇస్తున్నాం, రిసీవర్ ఎవరు, రాము అంటే డ్రాయర్. సో రాము అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్, బీయింగ్ బిల్ యాక్సెప్టెడ్. ఓకే, ఎంత అమౌంట్ 20,000, ఎంత బిల్ అమౌంట్ 20,000. ఓకేనా. సో రాము అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. తర్వాత ఏమన్నాడు, ఆన్ మెచ్యూరిటీ డేట్ బిల్ వాజ్ ఆనర్డ్. మెచ్యూరిటీ డేట్ ఆల్రెడీ మనకు తెలుసు, ఎంత 4/7/20. ఏమవుతుంది ఆ డేట్ని మనకి, మనం మనీ ఇచ్చేస్తున్నాం ఎవరికి, రాముకి. సో క్యాష్ పోతుంది కాబట్టి, క్యాష్ రియల్ అకౌంట్ కాబట్టి పోతుంటే క్రెడిట్ చేయాలి. సో క్రెడిట్ చేసి మరి ఎవరిని డెబిట్ చేయాలి, మనకి ఏమొస్తుంది అంటే బిల్స్ పేయబుల్ వస్తుంది. ఆ రోజు మనకి ఏం జరుగుతుంది, బిల్స్ పేయబుల్ మనకు వచ్చింది, మనం క్యాష్ ఇచ్చేస్తాం.
బిల్లు మనకి ఇచ్చేస్తాడు రాము, ఆ బిల్ తీసుకొని మనం క్యాష్ పే చేస్తాం. సో బిల్ వస్తుంది కాబట్టి బిల్ని ఏం చేయాలి, బిల్స్ పేయబుల్ని డెబిట్ చేయాలి. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఎంత ఏంటిది, బీయింగ్ బిల్ ఆనర్డ్. ఓకేనా. సో 3 ఎంట్రీస్. అర్థమైందా? డౌట్స్ అని ఉంటే కాల్ చేయండి. సో ఇది సింపుల్, ఇలా ఇస్తాడు, ఇలా ఇచ్చి 5 మార్క్స్ అంటాడు. చేయలేరా ఇది 5 మార్క్స్కి? ఓకేనా. సో డౌట్స్ అని ఉంటే కాల్ చేయండి, నేను ఇంకొక సమ్ ఇస్తాను, అది కూడా కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ.